అధ్యక్షత వహిస్తూ ఎంతటి అవరోధాలు ఎదురైనా సరే మనమంతా ఒక్కటే అన్న భావనను కలిగిస్తూ 8 సంఘాలను అందరినీ కూడా ముఖ్యులను అందరినీ కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా ఏకీకృతమై ఈ యొక్క సభా ప్రాంగణానికి దాదాపు 500 మందిని విశేషంగా రావడానికి కృషి చేసిన ఈ యొక్క సభా అధ్యక్షులు యువజన సంఘం నాయకులైనటువంటి మాన్యశ్రీ లెక్కల నగేష్ గారికి, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల మనమంటూ మన కులమంటూ మనమందరం ఒక్కటే అన్న భావనను ఒక తాటిపై చేర్చడం కోసం మహర్నిశలు కృషి చేసిన ఆ యొక్క మహిమాన్వితుడు మాన్యశ్రీ పాలూరి రామకృష్ణయ్య గారికి, అదేవిధంగా ఈ యొక్క వివాహ పరిచయ వేదికకు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తున్న మరొక ముఖ్యుడు తెలంగాణ గాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా డిటిడిసి సంఘానికి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి తెలంగాణ టైగర్ జూపల్లి నరేష్ గారికి, అదేవిధంగా తన పాటలతోటే గాన కోకిల్లాగా పేరుగాంచి ఈ యొక్క మొదటి నుంచి కూడా వెన్నంటి ఉంటూ మనమందరం ఒక్కటిగా ఉండాలని ఎంతో తపన చేస్తూ విసిగి వేసారిపోయి అలసిపోయిన మన యొక్క పితామహుడు రాచపత్తుల శంకర్ గారికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా వంటింటికే పరిమితం కాదు, మనమందరం కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో భాగస్వాములమే కాబట్టి మనమందరం కూడా తప్పకుండా అన్ని సంఘాల వలె అన్ని కులాల వలె ఎలాగైతే ఉన్నారో అందరినీ కూడా ఏకీకృతం చేసి మహిళలందరూ కూడా ఒకటే అన్న భావనను కలిగిస్తూ ఈ యొక్క మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఈరోజు అందరూ కూడా పరిచయం అవుతున్నారంటే కారణం ఆ యొక్క బల్లిపల్లి అన్నపూర్ణ గారికి, అదేవిధంగా మరి ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ మహిళా సంక్షేమ సంఘ అధ్యక్షురాలైనటువంటి మరి తన మాటలతోటి అందరికీ కూడా లోపలికి చొచ్చుకుపోయే విధంగా మాట్లాడుతున్న మా యొక్క మహిళా అధ్యక్షురాలు నాగమణి గారికి, అదేవిధంగా ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నదంటే మరి కారణం ఆ యొక్క పెద్దపల్లి వాసులు మరి ముందు నుంచి కూడా మరి నాయకత్వం వహిస్తున్న మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వెన్నెపల్లి లక్ష్మి గారికి, అదేవిధంగా ఇంకా దాదాపు మరొక టైగర్ ఆయన గొంతెత్తితే చాలు ఆకాశం నుంచి నక్షత్రాలు ఊడిపడతాయి అన్న విధంగా ఉంటుంది అతని గొంతు, వారు మాన్యశ్రీ ఉమామహేశ్వరరావు గారికి, అదేవిధంగా డిటిడిసి మరొక అనుమత్యం డిటిడిసి సంఘానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయినటువంటి సూర్యప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, అదేవిధంగా ఇందల్వాయి కిషన్ గారికి మర్చిపోయాను, ఇందల్వాయి కిషన్ గారికి కూడా ఈ యొక్క వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా వేదిక ముందు ఉన్న ఆశావాహులకు ఆశా కిరణాలకు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో అని చెప్పి తన బిడ్డల కోసం, బిడ్డ భౌతవ్యాల కోసం, కొడుకుల కోసం వారి ఉన్నతిని కాంక్షించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మీరు ఒకటి గమనించండి, నేను ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటాను, మంచి మందిలో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి. ఏ కార్యక్రమం జరిగినా సరే ఇదే విధంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తుంటే దయచేసి వినండి, ఈ యొక్క మంచిని మనం ధారాళంగా మంచిని మాత్రమే ప్రోత్సహించండి. ఒక మంచి పని ఎవరు చేసినా సరే ఆ యొక్క మంచిని తెర మీద తీసుకురండి, మంచిని సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడు చెడు ఏమవుతుందంటే వెనకబడిపోతుంది. అందుకనే ఒకటే లెక్క, మంచి మందిలో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి. ముందుగా నా పేరు నులిగొండ ప్రకాష్, నేను ఏజీటీఎస్ సంఘానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతిపెద్ద సంస్థ అయినటువంటి 18 సంఘాలను ఏకీకృతం చేసిన ఆ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నేను ఒక నెంబర్ ఆఫ్ 5లో, మాది మంచిర్యాల పట్టణం. నా పేరు నులిగొండ ప్రకాష్. ముఖ్యంగా దయచేసి చూడండి, వివాహ వధూవరుల పరిచయ వేదిక మనము ఉదయం లేచినప్పటి నుంచి కూడా రాత్రి 12 వరకు కూడా
నిత్యం ఆలోచించేది మన పిల్లల భవితవ్యం గురించి, మన భార్య పిల్లల గురించి, మన కుటుంబం గురించి. భారతదేశం దేశానికి విషయానికి వస్తే ఈ ప్రపంచం లోపల దాదాపు 205 దేశాలు ఉన్నాయి. ఏ దేశం అయినా సరే మన భారతదేశం గొప్పదంటే మన భారతదేశం కోసం మనం నిలబడతాం. అదేవిధంగా రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ మనది కాబట్టి, లేదా ఆంధ్రప్రదేశ్ మనది కాబట్టి దానికి మనం వెన్నుదన్నుగా ఉంటాం. జిల్లాల విషయానికి వస్తే జిల్లాలు మనందరి కాబట్టి అట్లా ఉంటాం. కుటుంబం విషయానికి వస్తే మన కుటుంబం మీద మనం తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో, ఏదైనా సరే ఎన్ని కులాల సంఘాలు ఉన్నా సరే మంచి ఎవరు చేసినా ఆ యొక్క సంఘానికి తప్పకుండా కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే చూడండి, మనం ఒక బిడ్డకు పెళ్లి చేస్తే నెల రోజుల నుంచి కూడా 15 రోజుల నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి, ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఆ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి అన్న ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి. ఎందుకంటే అయితే ఒక బిడ్డ పెళ్లి చేసిన మాదిరి, ఒక కొడుకుకు పెళ్లి చేసిన మాదిరి ఇవాళ మనందరి కోసం, మన బిడ్డల భవితవ్యం కోసం, మన పిల్లల భవితవ్యం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆలోచించండి, ఉదయం నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అంటే ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దాదాపు 500 మంది ఇచ్చారంటే నిజంగా అది మీ అందరి గొప్పతనం, మనందరి గొప్పతనం. కాబట్టి ఎవరైనా సరే ఇంకా దీనిలో ఒకటి అపోహ ఏమున్నదంటే, నేను దాదాపు నాకు చెప్పిన విషయం నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు వధువర్ల పరిచయ వేదిక వచ్చి నమోదు చేసుకుంటే ఏమైతే తెలుసా, మనం ఇంట్లోకి వచ్చినా సరే మన బిడ్డలకు సంబంధాలు వస్తాయి, మన కొడుకులకు సంబంధాలు వస్తాయి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను దాదాపు 15-20 సంబంధాలు చూశానండి. ఎవరంటే ఎక్కడైనా వివాద పరిచయ వేదికలకు వాళ్ళు నమోదు చేస్తే